హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి, షేప్ పట్టీలు ఎలా అటాచ్ చేసుకోవాలి, డాట్ అనేది మంచిగా నీట్గా వచ్చేటట్టుగా డిస్టర్బ్ కాకుండా ఎలా అటాచ్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో చూపిస్తాను. అయితే మన ఒక సిస్టరు కామెంట్ పెట్టింది, షేప్ పట్టీలు ఒకవైపు జాయిన్ చేసి నేను వీడియో పెట్టాను అనమాట. అక్క రెండు వైపులా చూపించండి షేప్ పట్టీలు ఎలా జాయిన్ చేయాలో అని చెప్పేసి కామెంట్ పెట్టింది అనమాట. నేను తన కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ విధంగా రెండు వైపులా షేప్ పట్టీలు అనేవి ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది తెలుసుకోండి మీరు కూడా. ఎందుకంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందన్నమాట. మనకేంటంటే మనకంతా వచ్చు కాబట్టి మనకు అట్లా ప్రాబ్లం లాగా అనిపించదు, కానీ వాళ్ళకి కొంచెం కొత్త వాళ్ళకి అర్థం కాదు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి. అయితే ఈ విధంగా ఉన్నాయి కదా షేప్ పట్టీలు అనేవి మనం ఈ విధంగా కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా. అయితే ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ కాకుండా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, అవేమో 2 ముక్కలు, లైనింగ్ 4 ముక్కలు అనమాట. మొత్తం టోటల్గా 6 ముక్కలు కావాలి మనకు షేప్ పట్టీలు. అర్థమైంది కదా. లైనింగ్ 2 ముక్కలు, లైనింగ్ 4 ముక్కలు, మెయిన్ క్లాత్ 2 ముక్కలు అనమాట. ఈ విధంగా మెయిన్ క్లాత్ అనేది 2 ముక్కలు ఈ విధంగా తీసి పెట్టుకోండి. ఈ లైనింగ్ అనేది 4 ముక్కలు అనమాట. లైనింగ్ అయితే వెనక వైపు వేసే లైనింగ్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం 1 ఇంచ్ అంతా కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫిట్టింగ్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. షేప్ అనేది ముందు చెస్ట్ పార్ట్ది అద్దినట్టుగా వస్తుంది. కొంచెం 1 ఇంచ్ అంతా తక్కువ చేసి పెట్టుకోండి. ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే కనుక షేప్ అనేది మంచిగా కూర్చుంటుంది అనమాట. వెనక వైపు తక్కువగా ఉండడం వల్ల సాగినట్టుగా కాకుండా కూర్చుంటుంది అనమాట. ఇది జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ అనేది నీట్గా కట్ చేసేసుకోండి. ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పార్ట్ ఉన్నాయి కదా 2 ముక్కలు, ఆ 2 ముక్కలకి ఈ ముందు వైపు కట్ చేసినవి ఉన్నాయి కదా, అవి జాయిన్ చేసేసుకోండి. మనం ఫస్ట్ మార్కింగ్ పెట్టి కట్ చేసినవి ఉంటాయి కదా, అవి జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా 4 వైపులా జాయిన్ చేసేసుకుంటే అతికేసినట్టుగా అవుతుంది కదా. అలా అయితే 3.5 ఉంటుంది కదా, 3.5 వైపు 3.5 అదే హైట్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే 3.5 ఒకవైపు 3 ఒకవైపు చేస్తాం కదా. ఒక 1/2 ఇంచ్లో ఏంటంటే కొంతమందికి కన్ఫ్యూజ్ అయిపోతారనమాట, ఇటు దట్టు జాయిన్ చేస్తూ ఉంటారు. అందుకో చూసుకోండి, ఒకసారి కొలత చూసుకోండి. లేదంటే చిన్న మార్కింగ్ లాగా పెట్టుకోండి. 3.5 వైపు ఒక చిన్న టక్స్ లాగా ఇచ్చుకున్నారంటే ఇంకా మనకు గుర్తుండిపోతుంది అనమాట అది. అయితే కొంతమంది ఏంటంటే జాయిన్ చేసేటప్పుడు కూడా 3.5 వైపు హైట్ 3.5 వైపు ముందరికి తెస్తారు, 3.5 వెనక్కి పోతుంది అనమాట. ఒక్కోసారి కన్ఫ్యూజన్లో అలా అవుతుంది, కొంచెం కొత్త వాళ్ళకి ఎక్కువ అవుతుంది అనమాట ఇట్లాంటిది. కాబట్టి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి, చిన్నగా టక్స్ లాగా ఇచ్చుకుంటే ఇంకా ఆ టెన్షన్ అనేది ఉండదన్నమాట. కొంచెం ఈజీగా వేసేసుకోవచ్చు, ఆ మార్కింగ్ చూసి ఈజీగా జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టేసుకోండి. మొత్తం ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఇవి నీట్గా కట్ చేసేసుకోండి. కొంచెం అంత 1/4 ఇంచ్ అంత ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా ఎట్లాగూ లైనింగ్ జాయిన్ చేయడానికి, అది ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి. అయితే ఇక్కడ ఈ విధంగా దానిపైన ఇట్లా వేసేసేయండి. మళ్ళీ ఇంకో లైనింగ్ ముక్క ఉంది కదా, దానిపైన ఈ విధంగా వేసేసి 1/4 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఖర్చు పట్టేసి మంచిగా నీట్గా ఇట్లా జాయిన్ చేసేసుకోండి. ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా జాయిన్ చేసుకోండి. తర్వాత ఈ అనుగుడు కుట్టు అనేది వేసుకోండి. అది లైనింగ్ వైపుకి వచ్చేటట్టుగా వేసుకోండి. లైనింగ్ ఉంది కదా, వెనక వైపుది లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దానిపైన అనుగుడు కుట్టు అనేది వేసేసుకోండి. ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి. ఇలా వస్తుందన్నమాట. వెనకాల పార్ట్ ఇలా వస్తుంది, ఇలా నీట్గా ఇలా రావాలన్నమాట. ముందు భాగం చూసారు కదా, ఇలా వస్తుందన్నమాట. అనుగుడు కుట్టు అనేది కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇట్లాంటివి 2 జాయిన్ చేసేసి పెట్టుకోండి. ఇటువైపు కూడా ఇట్లాంటిది జాయిన్ చేసేసి పెట్టుకోండి. ఇలా జాయిన్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా వచ్చింది. ఈ విధంగా వచ్చింది కదా, దీనికి ఇలా ఎదురుగా ఇట్లా వేసేసుకోండి. మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ తయారు చేసి పెట్టుకుంటాం కదా, ఇది ఇలా వస్తుంది అనమాట. దీని ఫ్రంట్ పార్ట్ది కూడా నిన్న పెట్టానండి వీడియో, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. డాట్స్ ఎలా కుట్టుకోవాలో కూడా నేను పెట్టేశాను. ఇలా వేసేస్తే సరిపోతుంది అనమాట. దానిపైన ఇలా 3.5 ఉంటుంది కదా, 3.5 హైట్ ఉన్నది ఈ ముందల భాగానికి వచ్చేటట్టుగా చూసుకొని ఈ విధంగా వేసేసి జాయిన్ చేసేసుకోండి. అయితే జాయిన్ చేసుకునేటప్పుడు ఏం చేయండి అంటే కొంచెం 1/4 ఇంచ్ ముందలకి షేప్ పట్టి ఇలా పెట్టేసేయండి. 1/4 ఇంచ్ ముందలకి పెట్టేసి జాయిన్ చేసుకోండి. అది ఎందుకో మీకు నేను తర్వాత చెప్తానమాట, అలా జాయిన్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అనేది.
అయితే ఈ విధంగా డాట్ ఉంది కదా, ఈ డాట్ అనేది లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. లోపలికి కొంచెం కోన్ షేప్లో వచ్చేటట్టుగా లోపలికి ఫోల్డ్ చేసేస్తే కనుక అది పైకి వెళ్ళిపోతుంది అనమాట. పైకి వెళ్ళిపోతే మనకు షేప్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ డాట్ అనేది డిస్టర్బ్ కాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఆ డాట్ అనేది పట్టేసినట్టుగా అయితే కూడా మనకు చెస్ట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకే ఆ డాట్ అనేది పైకి పెట్టేసుకోండి అలాగా. ఇలా ఉంది కదా, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. అయితే నేను ఇప్పుడు లోడింగ్ పద్ధతిలో చూపిస్తున్నాను అనమాట. నేను ఎప్పుడైనా లోడింగ్ పద్ధతిలోనే నేను కుడతాను. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా అలాగే నేర్పిస్తాను. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా లోడింగ్ అనేది ఇలా చేసుకోండి. ఈ విధంగా చేసుకొని మళ్ళీ ఒక పావు ఇంచ్ ఖర్చు పట్టేసుకొని ఇలా కుట్టేసుకోండి. లోపల క్లాత్ అనేది మనకు మధ్యలోకి రాకుండా చూసుకుంటూ కుట్టండి నిదానంగా. అయితే వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా జాయిన్ చేసేస్తూ ఉంటారు. నాకు అట్లా ఇష్టం ఉండదండి. ఎందుకంటే తర్వాత క్లాత్ అనేది పోగులు పోగులుగా లేస్తుంది కాబట్టి నేను అట్లా అస్సలు ప్రిఫర్ చేయను. నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి కూడా నేను ఇలాగే నేర్పిస్తాను అనమాట. లోడింగ్ పద్ధతిలో కుట్టమని నేర్పిస్తాను. మనం బొటిక్లో కుట్టలేకపోవచ్చు, కానీ బొటిక్ పద్ధతులు కొన్ని వాడితే కనుక మనకు టైలరింగ్లో సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. బొటిక్లో కంపల్సరీ ఈ పద్ధతిలోనే కుడతారు. లేదంటే మామూలుగా కుట్టినా కూడా వాళ్ళు కనీసం జిగ్జాగ్ అన్న చేస్తారనమాట, పోగులు అనేవి వెళ్ళకుండా నీట్గా ఉండడానికి ఫినిషింగ్. మన దగ్గర జిగ్జాగ్ మిషన్లు అవి ఉండవు కాబట్టి ఈ విధంగా లోడింగ్ పద్ధతిలో కుట్టేసుకోండి. నీట్గా వస్తుందన్నమాట. అప్పుడు మన క్లాత్ అనేది ఎక్కడ కూడా కనిపించదు, పోగులు లేవవు, కుచ్చుకపోదు, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు అనమాట. నీట్గా ఉంటుంది. అయితే చూసారు కదా ఎలా వచ్చిందో, ఈ డాట్ అనేది ఎలా వచ్చిందో పర్ఫెక్ట్గా నిలబడింది. చూసారు కదా, ఈ విధంగా రావాలన్నమాట. ఎప్పుడైనా డాట్ ఈ ముందల వైపు క్లాత్ కూడా మనం అట్లా పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల ఏంటంటే సమానంగా వస్తుందన్నమాట. కొంచెం ఆడికాడికి పెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది షేప్ పట్టి, అదొకటి గమనించుకోండి మీరు. ఇప్పుడు ఇటువైపు కూడా చూడండి, ఇటువైపు కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి. కింది వైపు ఇట్లా పెట్టేసి షేప్ పట్టి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న షేప్ పట్టి ఉంది కదా, కింది వైపు ఇట్లా పెట్టేసి ఇది కూడా ఒక పావు ఇంచు షేప్ పట్టి కొంచెం ముందలు పెట్టండి. పెట్టేసి ఈ విధంగా పట్టి జాయిన్ చేసేసుకోండి. దీనికి కూడా డాట్ ఉంది కదా, ఆ డాట్ అనేది ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఇట్లా పైకి మలుచుకోండి. పైకి మలుచుకున్నప్పుడు నీట్గా వస్తుందన్నమాట. మీకు ఇంకో వీడియోలో కెమెరా జూమ్ చేసి మంచి చూపిస్తాను అది ఎలా పట్టుకోవాలి అనేది. నాకు ఎందుకంటే కొంచెం కెమెరా దూరంగా ఉంది కాబట్టి మీకు అది క్లియర్గా కనిపించకపోవచ్చు. ఈ విధంగా వస్తుందన్నమాట. మనకి ఈ విధంగా వస్తుంది కదా, దీన్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకోండి. ఫోల్డ్ చేసేసి నిదానంగా చూసుకొని ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా వచ్చేటట్టుగా చేసేసుకోండి. ఇలా రావాలన్నమాట. ఇలా పట్టుకోండి. ఒక పావు ఇంచ్ ఖర్చుతోటి మంచిగా క్లాత్ అనేది మధ్యలోకి దూరకుండా మంచిగా నీట్గా పట్టేసుకోండి. ఇలా ఎందుకంటే క్లాత్ అనేది మధ్యలోకి అడ్డం వస్తుంది అనమాట. అట్లా అడ్డం రాకుండా చూసుకోండి. అట్లా అడ్డం వచ్చిందంటే మళ్ళీ మొత్తం విప్పాల్సి వస్తుంది అనమాట. అట్లా కాకుండా మంచిగా మనం లాగితే వచ్చేటట్టుగా చూసుకోండి. మనం ఇందాక కుట్టినప్పుడు అది ఈజీగా ఎలా వచ్చిందో లాగితే ఇలా తీయగానే వచ్చింది కదా, అట్లా ఇది కూడా అట్లే వచ్చేటట్టుగా చూసుకోండి. ఇలా ఒక కొన పట్టుకొని ఇట్లా తీయడమే, అంతే. ఈజీగా వచ్చేస్తుందండి. క్లాత్ ఎప్పుడైనా అటాచ్ అయింది అనుకోండి లోపల ఒక కుట్టు కానీ అట్లా రాదనమాట. అప్పుడు మళ్ళీ మనం మొత్తం విప్పాల్సి వస్తుందన్నమాట. అట్లా కాకుండా కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టండి. ఈ కొనలు చూసారు కదా, ఇట్లా వస్తుందన్నమాట నీట్గా. ఇక్కడ జాయిన్ చేసే దగ్గర కూడా చూడండి, డాట్ కూడా ఏం డిస్టర్బ్ కాకుండా పట్టేసినట్టుగా కాకుండా ఇటువైపు కూడా డాట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా వస్తుందన్నమాట. ఫోల్డింగ్ అనేది ఇట్లా వస్తుంది మనకి. డాట్ అనేది ఏమాత్రం ఇబ్బంది పడదనమాట. ఇట్లా ఉన్నప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. చెస్ట్ పార్ట్ది మంచిగా మనం ఎట్లా అనుకున్నామో అట్లా ఉంటుందన్నమాట. ఇటువైపు కూడా చూడండి డాట్ ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా రావాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా అద్దినట్టుగా వస్తుంది. షేప్ పట్టీలు అనేవి కూడా సరిగ్గా కుదరకపోతే కూడా మనకు స్ట్రక్చర్ అనేది తేడా అవుతుందన్నమాట. ఇవి మైండ్లో పెట్టుకొని బ్లౌజ్ అనేది స్టిచ్ చేయండి. వీడియో అనేది మంచిగా లాస్ట్ వరకు మంచిగా చూసి మంచిగా నేర్చుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మంచిగా వస్తుందన్నమాట. మీకు ఇట్లా చూడడం వల్ల ఏంటంటే స్కిప్ చేసి చూడడం వల్ల అర్థం కాదనమాట. మీరు చూసేదే నేర్చుకోవడానికి. మంచిగా చూడండి, చూసి నేర్చుకోండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.